చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. Let me tell you one thing, my brothers and sisters. ఒక విషయం ప్రియమైన వాళ్ళారా మీకు నేను చెప్తున్నా. The second thief is saying right now. రెండవ దొంగ చెప్పడం ప్రారంభించాడు. He was saying to the other thief, saying that my brother, what you are saying is completely wrong. నా సహోదరుడా, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ మాట్లాడిన మాట పూర్తిగా తప్పు It అని is చెప్పాడు. completely wrong what you are speaking right now. నువ్వేమి మాట్లాడావో ఆ మాట్లాడిన విషయం 100% తప్పు అని And he చెప్పాడు. was himself, he was saying that, you know, whatever we have received right now, it is okay because we have done a lot of things in our lives. అయితే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా ఈ శిక్ష, ఈ యొక్క మరి ఆ శిక్ష మనకు తగును. మనం ఏంటంటే మనం అనేకమైన తప్పులు చేశాం. You know, we have done a lot of mistakes in our life. చాలా పొరపాట్లు చేశాం. We have done a lot of cruel things in our life. చాలా క్రూరమైన పనులు చేశాం. That is the reason why we have received the crucifixion today. ఆ కారణం చేత ఈ రోజు మనకి ఈ శిక్ష వేయడం రోమా ప్రభుత్వ వారు న్యాయమే. But let me tell you one thing. కానీ ఒక విషయం చెప్తా. That this person is innocent. ఏమండి, ఈ యొక్క వ్యక్తి ఉన్నారు చూసావా, ఈ యొక్క వ్యక్తి చాలా అమాయకుడు. Let me tell you one thing, my brothers and sisters. నా ప్రియమైన వాళ్ళారా, ఒక విషయం Everybody know that Jesus Christ was completely right. ప్రతి వారికి తెలుసండి, యేసు ప్రభు వారు పూర్తిగా న్యాయపరముగా చేస్తున్నాడు ప్రతిదీ. Every person know, even thieves knows, even kings knows, even kids knows, even most of the people in Israel or the Roman government people knows that Jesus Christ was completely right and he was doing all things right. యేసు ప్రభు వారు కరెక్ట్ గా చేస్తున్నారని దొంగలకు తెలుసు, అలాగనే పరిపాలన చేస్తున్నటువంటి రాజులకు తెలుసు, అలాగనే వారిని తిడుతున్నటువంటి ప్రజలకు తెలుసు. ప్రతి మనిషికి కూడా యేసు ప్రభు వారు కరెక్ట్ గానే పని చేస్తున్నారు, ఏ పొరపాటు చేయలేదని తెలుసు. కానీ Even this fellow, he understood that Jesus Christ is the only God and he have never done anything wrong. కానీ ఈ యొక్క రెండవ దొంగ మాత్రం చెప్తున్న మాట ఏంటంటే, మనం చేసిన అన్ని కూడా తప్పులే కానీ ఆయన చేసిన అన్ని కూడా రైట్లు అని సత్యాన్ని తెలుసుకున్నట్టండి ఆయన. But this person, he has never committed sin. కానీ ఈ యొక్క మనుషుడైనటువంటి యేసు క్రీస్తు, ఆ క్రీస్తు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పాపానికి బానిస అవ్వలేదని చెప్పాడు. Now he was repenting in front of Jesus Christ, my brothers and sisters. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క రెండవ వ్యక్తి యేసు క్రీస్తు వారి దగ్గర మారు మనసు పొందాడట. If there is any chance, ఏదైనా అక్కడ అవకాశం ఉంది. if there is any chance, my God, అక్కడ మరి దేవుని ద్వారా ఏదైనా అవకాశం ఉన్నది అక్కడ. no, please take me into your custody. అయ్యా, ఏదైనా నీకు అవకాశం ఉంటే దయచేసి నన్ను నువ్వు తీసుకో అన్నాడు. If there is any chance, ఏదైనా అవకాశం ఉంటే, or if there is any chance, please remember me in your paradise. ఇదిగో దేవా, నీకు ఏదైనా చిన్న అవకాశం ఉంటే, ఏదైనా చిన్న టైం ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నన్ను అక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకో బాబు. Please remember me. ఏమండి, నువ్వు నేడు పరదేశంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నట్టు. Let me tell you one thing, my brothers and sisters. నా ప్రియమైన వాళ్ళారా, ఒక విషయం. By looking at this thief here, అయితే ఇక్కడ ఆయన చూసినటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. by looking at this thief here, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చూచాడు దొంగ. it is never too late to accept Jesus Christ. మరి ప్రియమైన దేవుడు గారు, అతడు లేట్ గా గానీ ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే, it is never too late, my brother. Even the last point of his life, he accepted Jesus Christ. ఏమని ఆఖరి సమయంలో యేసుక్రీస్తుని రక్షకుడుగా ఏం చేశాడు, ఆయన అంగీకరించాడు. It is never too late to accept Jesus Christ. అయితే అవును, ఆ సమయం అయిపోయింది. But he accepted Jesus Christ. కానీ ఆఖరి సమయంలో క్రీస్తు వారిని అంగీకరించాడు. Let me tell you one thing, my brothers and నా ప్రియమైన వాళ్ళారా, for you today, ఈ రోజు నీవు it is never late to accept Jesus Christ. ఒకవేళ నువ్వు ఎప్పుడు యేసు ప్రభువుని అంగీకరించడానికి ఆలస్యం చేయొద్దు. It is never too late, my brothers and sisters. ఆలస్యం చేయొద్దు. The last moment of his life. ఏమండి, మనకు ఈ జీవితం ఆఖరి మూమెంట్ లో ఉంది. Even the thief is having his last moment of his life. దొంగవాడు కూడా ఆఖరి గడియలోనే ఉన్నాడు. But he recognized himself saying that Jesus is the Lord. కానీ ఆఖరి గడియలో ఉన్నటువంటి ఆ దొంగవాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మారు మనసు పొందాడు. What about you today? మరి ఈ రోజు నీ సంగతి ఏంటి? Are you going to repent in front of the Lord today? మరి యేసు ప్రభువు ముందు నువ్వు తప్పనిసరిగా మారు మనసు పొందుతారా? Are you going to repent? Are you going to receive Jesus Christ as your personal savior? నీ యొక్క సొంత రక్షకునిగా క్రీస్తుని అంగీకరిస్తారా? Are you going to walk according to the commandments of the Lord? దేవుడిచ్చిన ఆజ్ఞల చొప్పున మీరు కరెక్ట్ గా నడుస్తారా? Or are you going to love Jesus Christ? దేవుని క్రీస్తును నిజంగా ప్రేమిస్తావా? It is your decision today. అది నీ సొంత
సొంత నిర్ణయం ఈ రోజు నువ్వు తీసుకో. What's the third point మూడో విషయము or the third word? ఆ మూడవ మాట The Bible says here.